నన్ను తలపతి విజయ్ అంటారు. నన్ను ఎన్టీఆర్ అంటారు. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఒక విషయం తెలుసా, కుక్కని తీసుకొచ్చి భయపెట్టాలనుకున్నాడు. ఇక్కడ సింహం అనేవారికి అదే భయపడుతుంది. మళ్ళీ వచ్చినావా? ఏమైంది ఫీల్ అవుతున్నావు? హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు పరిషన్ టాక్స్. వీడియో చేసి జూనియర్ యాక్టర్ కానీ డూబ్ సేమ్ సైడ్ దగ్గర నుంచి చూస్తే మాత్రం సైడ్ ఫేస్ కంప్లీట్ ఎన్టీఆర్ డిట్టు ఉంటుంది అనమాట. సో దానివల్ల ఒక చిన్న ఎవరైతే తీసుకొచ్చారో ఆయనకు చెప్పిన అనమాట ఆల్రెడీ చిన్నగా చేస్తా అని చెప్పేసి. కానీ ఏంటంటే ఆయన కూడా చూద్దాంలే అన్నాడు. కానీ ఏంటంటే మన బిల్డప్ బాబు తెలుసు కదా, ఆయన ఛానల్ కూడా ఇక్కడ పెడతా. ఆయన కూడా కొద్దిగా ఆయన ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, డిస్క్రిప్షన్ కూడా లింక్ ఇస్తాం. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. ఆయన ఇంటర్వ్యూ చేస్తుంటే నేను మధ్యలో వెళ్ళి చిన్న ప్రాంక్ చేద్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఏంటంటే అది జూడో ఒకటేసారి రావడంతో, జూడో అంటే కుక్క, అది రావడంతో ఒకటేసారి జూడోతో ప్రాంక్ చేసిన. చాలా అంటే చాలా ఫీల్ అయ్యిండు. వీడియో పెట్టొద్దు అని చెప్పిండు. ఈ వీడియో తీసి కూడా దాదాపు ఒక 1 month అవుతుంది. ఇప్పుడు ఆయనతో చిన్నగా మాట్లాడి ఎడిటింగ్ చేసిన తర్వాత చూడు అని చెప్పేసి ఇప్పుడు వేస్తున్నాను అనమాట వీడియో. ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి. కొత్త వచ్చిన మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. కింద ఇట్లా రెడ్ కలర్ ఉంటుంది. రెడ్ కలర్ వచ్చేసిన తర్వాత బెల్ ఉంటుంది, గంట. ఆ గంటను కూడా నొక్కండి అనమాట. ఇంకోటి ఏంటంటే లైక్ మాత్రం ఫస్ట్ చేయండి, మర్చిపోతుంది అనమాట. ఫస్ట్ లైక్ చేయండి. నేను విజయ్, నన్ను తలపతి విజయ్ అంటారు. తలపతి విజయ్. నన్ను ఎన్టీఆర్ అంటారు. ఆ ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. ఇక ఇట్లా అనుకుంటూ పోతే అట్లా కామెడీ చేస్తారు. ఇగో ఎవరైనా నీతో అంటే గిట్ట నువ్వు అట్లా అనుకో బ్రో, కానీ నీది నువ్వు అనుకో పెడితే ఎన్టీఆర్ అన్న. చూడు నాకేం చెప్పినావు, జూనియర్ ఎన్టీఆర్ అన్నావు, పవన్ కళ్యాణ్ అన్నావు. ఈయనైతే బాగాలేడు అన్న. కింద చూసినావే, పైన చూడు, ఇక్కడ కళ్ళల్లో కింద ఎవడనా చూడు. ఏం తేజస్ బిడ్డ ఇది. బ్రో కామెడీ చేయకు, అర్థమైందా? అన్న చేసుకోండి. ఎవరు సింహం కదా? ఏం చేస్తున్నావు? ఒక విషయం తెలుసా, కుక్కని తీసుకొచ్చి భయపెట్టాలనుకున్నాడు. ఇక్కడ సింహం అనేవారికి అదే భయపడుతుంది. చూడచ్చు ఇంత కష్టపడి తీసుకొస్తే ఏంటి నువ్వు ఇట్లా చేస్తుంది? నీతో ఒక వీడియో తీసుకుంటాను, ఒక ఫోటో తీసుకుంటా అంటే వచ్చానా? ఇది పద్ధతి కాదు. నాకేం పని? కరెక్ట్ కాదు నువ్వు చేసిన పద్ధతి. అది కుక్క నాకు తెలియకుండా వచ్చింది. అది కుక్క నాకు తీసుకొచ్చి ప్రాంక్ లాగా చేస్తా అని చెప్పి నా కుక్క నేను వస్తే నేను ఏం చేయాలి? ప్రాంక్ నువ్వు చేసేది ఎవరు అల్లటప్ప నా కొడుకు అనుకున్నా నువ్వు ప్రాంక్ చేయడానికి. నువ్వు ఎందుకంటే కిరాక్ అవుతున్నావు? కిరాక్ కదా, ఏం మాట్లాడుతుంది నీకు అర్థమవుతుందా? కుక్కర్లో వచ్చినా నుండి ఎంత కష్టపడి తీసుకొచ్చినా తెలుసా? నువ్వు ఎట్లా గలీజ్ చేస్తారంటే అసలు నిజంగా షీట్ చేసినట్టు నన్ను నాకు అర్థం. నేనంటే నీకు తెలియదు, అతను తెలియదు నీకు. అది ఎట్లా చేస్తారు అనుకోలేదు. నువ్వు ఉండు చూడు, ఆయనకు తెలుసా అన్ని. ఈ కుక్క తెచ్చింది నీకు పడలేదు, ఆయన కుక్క చెప్పలే. నేను వచ్చి నేనేం చేయాలి? దాని అక్కనే వేస్తా. పిలవాలా బాబాయ్
బాబాయ్ కుక్కని తీసుకోరా దాన్ని అక్కని తీసుకోరా. అరే నువ్వు ఉండన్నా ఎన్టీఆర్ నువ్వు రెచ్చగొడతాది ఆపలేను. ఆంధ్ర నుంచి హైదరాబాద్ వచ్చినంత మాత్రం భయపెట్టేస్తారా? బాబు పక్కలాడకమ్మా. తీసుకొచ్చి నువ్వు ప్లీజ్ ప్లీజ్ ఏమైంది దేవాలా? వాడికి ఏమైతే నాకు ప్రాబ్లం అవుతుందన్నా. మా తల్లి ఎవరు వెనకే ఉంటాయి కుక్కలు. మరి ఇప్పుడు తెస్తుంటే నేను ఎందుకు ఆపిన మధ్యలో? ఆయన ఆపాడు కానీ నేను ఆపలేదు కదా. ఆయన ఆపాడు కానీ నేను ఆపలేదు కదా. రాజా రాజా ఓ ఇది బోర్ అయిపోతున్నా బ్రో, నేను ఇంటికి వెళ్ళేసేస్తాను. ఇంటికే పో, డాబాకే పో, లాడ్జికి పో, ఎక్కడికైనా పో. నేను వచ్చింది ఎవరి కోసం? నా కోసం. బాబాయ్ కోసం. రైట్ అలా మాట్లాడుతున్నాను మీరు. మళ్ళీ వచ్చినావా? ఏమైంది ఫీల్ అవుతున్నావు? చూడు ఇగో ఇది చూడు, ఒక నిమిషం చేయగలుపు. అరే నువ్వు ఫీల్ అయినావే ఒకసారి, నువ్వు చేయగలుపు. ఒక మాట చెప్తా నీకు, అరే ఒక మాట చెప్తా. ఇది చూడు, నువ్వు జూనియర్ ఎన్టీఆర్ అని చెప్పి పిలుమని చెప్పింది ఎవరు? చెప్పేవానా కాదంటలేదు. ఇప్పుడు ఏంటి ఎట్లా అయింది చూడు. అరే ఇటు అరే ఫీల్ కాకే ఒకసారి ఇటు ఇది నీదే కదా ఐడి. అందరి ఇన్స్టా ఐడి ఇక్కడ పెడుతున్నా, నేను ఫాలో చేస్తున్నా బ్రో. కానీ ఏంటంటే ఓ చిన్నగా ఇట్లా డైరెక్ట్ వచ్చి కలిసి నేను ఇంటర్వ్యూ చేసుకోవడం నాకు నచ్చలేదు. సో దానివల్ల ఒక చిన్న ప్రాంక్ ఇచ్చి అన్న ఇంటర్వ్యూ చేస్తున్నా అని చెప్పింది. సో దానివల్ల చిన్న టచ్ అప్ ఇచ్చిన. ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. ఇప్పుడు మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇంటర్వ్యూతోని. అన్న కంటిన్యూ చేసుకోండి ఇంటర్వ్యూ. కాదు మాస్ మసాలా చేసి అసలు కంటిన్యూ చేసుకోండి. సారీ, ఎక్స్ట్రీమ్లీ వెరీ సారీ. వీరేష్ భాయ్ అవన్నీ కాదు, లైట్ తీసుకోవాలి అన్ని ఇవన్నీ. సో ఇది బాబాయ్ జరిగింది. కరెక్ట్. ఇప్పుడు బాబాయ్ ఏమనుకోకు. లేదు తమ్ముడు, నేను ప్రాంక్ చేయాలనుకుంటున్నాను, లేకపోతే ఏదైనా అనుకో అంటే పలానా చేస్తున్నా చెప్పండి. చెప్పకుండా ఇప్పుడు అతను వచ్చాడు, అతను అభిమానంతో చేస్తున్నాడు. అంతే కదా. నేను తప్పుగా అనుకోను ఉంటే ఇద్దరికి కూడా అయితే బాబాయ్ డార్లింగ్ నిజం చెప్తున్నా, నాకు అసలు 100% తెలియదు. నాకు తెలిస్తే నీకు ఇట్లాంటి నేను సరే బాబాయ్ మొత్తానికి ఎట్లా చేయను. మనం ఎక్కడికి వెళ్ళాలనుకున్నాం కదా. జరిగింది. మన ఫ్యాన్స్ కోసం ఒక్క డైలాగ్ చెప్పు బాబు, ఎన్టీఆర్ డైలాగ్. సూటు బూటు వేసుకుని సోఫాలో కూర్చుంటే ఇర్ఫాన్ అయిపోతాను అనుకుంటారా? ఇర్ఫాన్ అయితే నేను లండన్. బాబాయ్ మన ఫ్యాన్స్ కోసం ఒక్క స్టెప్ బాబాయ్. ఈ డాన్స్ బాగుంటది. స్టెప్ ఎలా? ఆ స్టెప్పే బాబాయ్. అది